ఇప్పుడు డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? మీకు ప్రాబ్లం చూడంగానే ఈయన దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేస్తాడు అని తెలిసింది. రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇవ్వడుగా సాల్వ్ దిస్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పడు. వాడు ఏమంటాడు? డిఫరెన్షియేట్ అని మాత్రమే అంటాడు. సబ్స్టిట్యూషన్లో నువ్వు కన్వర్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేసావు? ఎక్స్ని టాన్ టీటాలో మార్చేసావు, మళ్ళీ టీటాన్ని ఎక్స్లో మార్చడం కూడా తెలియాలిగా. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మీకు ఇచ్చిన రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అనుకోండి, ఓకేనా? నో దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలంటే ఫార్ములాస్ ఏమొస్తాయి అనేది మీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పేస్తుంది. సైన్ వస్తే డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ రావాలి, కాస్ ఎక్స్ వస్తే మైనస్ సైన్ ఎక్స్ రావాలి, టాన్ ఎక్స్ వస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ రావాలి, సీకెండ్ ఎక్స్ వస్తే సీకెండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ వచ్చేది. ఇవన్నీ కూడా ఫార్ములాస్, ఓకేనా? ముందు అవి పర్ఫెక్ట్లీ వచ్చేస్తుంటేనే ప్రాసెస్ అర్థమైంది. క్లియరా? నో ఇప్పుడు ఈ ఫంక్షన్ని వేరియబుల్ ఎవరున్నారు ఇక్కడ? ఎక్స్. ఎక్స్తోనే డిఫరెన్షియేట్ చేశాను అనుకో, అప్పుడు ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అవుతుంది. సపోజ్ ఇదే దాన్ని నేను విత్ రెస్పెక్ట్ టు వైతో చేశాను అనుకో, వేరియబుల్ ఉన్నదేమో ఎక్స్, నేను చేస్తుందేమో వై, అప్పుడు ఏమవుతుంది? ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ కాన్స్టెంట్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే డిఎఫ్ బై డిఎక్స్ చేశాను అనుకో, అప్పుడు ఇక్కడ నీకు ఏమొస్తుంది? ఇది వేరియబుల్ ఫంక్షన్ అవుతుంది, కాబట్టి ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్. వేరాస్ ఇదే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేశాను అనుకో, ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ కాన్స్టెంట్. ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, చేసిన ఫంక్షన్నే విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ వేరియబుల్ డి బై డిఎక్స్ మళ్ళీ ఇంకోసారి చేశా, ఓకేనా? దీన్ని ఎలా రాయాలి? డి స్క్వేర్ ఎఫ్ డివైడెడ్ బై డిఎక్స్ స్క్వేర్. రాసే పద్ధతి అర్థమైందా? ఇక్కడ స్క్వేర్ ఎవరికి రాశాను? డి. ఇక్కడ స్క్వేర్ ఎవరికి రాశా? క్లారిటీ వచ్చిందా? అప్పుడు దీన్ని ఏమంటారంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఫంక్షన్ అంటారు. చేసిన దాన్ని మళ్ళీ చేశాను కాబట్టి ఇది ఏమవుతుంది? ఇట్ విల్ బి ఏ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. దాన్నే మళ్ళీ చేశా. ఈసారి ఎంత వస్తుంది? డి క్యూబ్ ఎఫ్ డివైడెడ్ బై డి ఎక్స్ క్యూబ్. దాన్ని ఏమంటారంటే థర్డ్ ఆర్డర్ ఫంక్షన్. ఇలా యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టిల్ కాన్స్టెంట్ వచ్చి కాన్స్టెంట్స్ ఉన్నాయేలాగా నేను చేసుకుంటానే వెళ్ళవచ్చు. లాంటి వచ్చిందా? ఇలా మనం చేసేటప్పుడు మీకు ఈ సంవత్సరం ఉండే సిలబస్లో మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ మీద ఉన్నాయి. లాస్ట్లో వచ్చే ఒక ఎక్సర్సైజ్ మాత్రం సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ మీద అడుగుతుంది, దాంతో కంప్లీట్ అయిపోతుంది. క్లియరా? నో ఫంక్షన్స్ అప్లై చేసినప్పుడు ఫంక్షన్స్కి మధ్యలో 4 డిఫరెంట్ ప్రాపర్టీస్ రాయొచ్చు. కరెక్టేనా? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చేటప్పటికల్లా దే విల్ ఫాలో ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అంటే రెండు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఉంటే జస్ట్ దానికి రెండింటికి డిఫరెన్షియేషన్ సెపరేట్ చేసి రాస్తే సరిపోతుంది. అంటే ఏమైంది? df by dx plus or minus dg by dx. ఎడిషన్ అయితే యాడ్ చేస్తావు, సబ్ట్రాక్షన్ అయితే మైనస్ చేస్తావు, ఓకేనా? వేరే అదే ప్రాపర్టీ నీకు మల్టిప్లికేషన్కి డివిజన్కి చెల్లదు. అంటే జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసి రావడానికి కుదరదు. ఇక్కడ వచ్చేటప్పటికల్లా స్పెషల్ రూల్ వాడతారు. దీన్ని వచ్చేటప్పటికల్లా ప్రొడక్ట్ రూల్ అంటారు, దీన్ని కోషంట్ రూల్ అంటారు. కాబట్టి వాటిల్ని స్పెషల్ రూల్స్ని వాడి చేయాలి. అర్థమైందా? నో వీటిల్ని స్పెషల్ రూల్లో కాబట్టి జనరలైజ్డ్ ఫంక్షన్స్ ఎఫ్ కామన్ జీలో కాకుండా మనం టెక్స్ట్ బుక్ ప్రకారం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తామంటే యూవి రూల్, యూబైవి రూల్ అంటారు, ఓకేనా? సో దానిలో ఫస్ట్ రూల్ చూడండి, ఏంటిది? డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి. ఈ మల్టిప్లికేషన్లో 100 ఫంక్షన్స్ రాని సేమ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. ప్రాపర్టీ ఏంటంటే ముందు ఒక ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేయాలి. మిగతా ఫంక్షన్స్ అన్ని పక్కన మల్టిప్లికేషన్లో అలాగే ఉంటాయి. అంటే పక్కన ఎవరు ఉన్నారు? ఇంకా బి అలాగే ఉంటుంది. అయిపోయిందా? ఈసారి ఏం చేస్తావు? ఎవరినైతే వదిలేసావో దాన్ని డిఫరెన్షియేట్ చేయి, డివి బై డిఎక్స్. ఈసారి ఎవరు ఉంటారు? అర్థమైందా? దట్ ఈస్
ఒక ఫంక్షన్ అలాగే ఉంచి రెండో దాన్ని డిఫరెన్షియేట్ చేసి ప్లస్ రెండో దాన్ని అలాగే ఉంచి ఈసారి ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఆ ప్రాపర్టీని ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రొడక్ట్ రూల్ అంటారు. ఓకేనా? రెండో ప్రాపర్టీ వచ్చేటప్పుడు కల్లా డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. ఇదే ప్రాసెస్ డివిజన్ లో ఉంటే ఏం చేయాలి? ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? ముందు డినామినేటర్ గారు స్క్వేర్ అవుతారు. అయ్యారా? వి స్క్వేర్ వచ్చింది. తర్వాత ఇందులో అయితే నీ ఇష్టం ఎవరినైనా చేయొచ్చు. అంటే ఏంటి? ముందు ఫస్ట్ ఫంక్షన్ చేయొచ్చు, తర్వాత సెకండ్ ఫంక్షన్ చేయొచ్చు. ఓకేనా? వేరే దీనిలో వచ్చేటప్పటికల్లా ముందు కంపల్సరీగా న్యూమరేటర్ ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే వి గారు ఏముంటారు? పక్కన మల్టిప్లికేషన్ లో ఉంటారు డియు బై డిఎక్స్. సరిపోయిందా? తర్వాత రెండో దానికి చేయాలి. ఈసారి యు అలాగే ఉంటారు డివి బై డిఎక్స్. ఇక్కడ ఏమొచ్చింది? ప్లస్. కానీ ఇక్కడ డినామినేటర్ అప్లై చేసే ముందు ఎదురేమొస్తుంది? మైనస్. తేడా అర్థమైందా? అంటే డినామినేటర్ ఏమైంది? స్క్వేర్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ కోషంట్ రూల్. దీన్ని ఏమంటారంటే ప్రొడక్ట్ రూల్ అంటారు. 4 అర్థమైనట్టేనా? నెక్స్ట్ వచ్చే రూల్ వచ్చేటప్పటికి ఇది చైన్ రూల్, చాలా ఇంపార్టెంట్. దీనిలో ప్రొడక్ట్ రూల్, కోషంట్ రూల్, చైన్ రూల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నో చైన్ రూల్ అంటే సింపుల్ లాజిక్ ఏం లేదు. ఫంక్షన్ ఇచ్చేసాడు, దాని లోపల ఇంకో ఫంక్షన్ ఉంది, దాని లోపల ఇంకో ఫంక్షన్ ఉంది. అంటే ఫంక్షన్ విత్ ఇన్ ద ఫంక్షన్, ఫంక్షన్ లోపల మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉండడం. ఓకేనా? మనం బాక్స్ లోపల బాక్స్ పెట్టి ఫైనల్లీ ఉన్న బాక్సెస్ ని లాక్ చేసుకుంటూ వచ్చారనుకోండి, లోపల దాకా వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి? నువ్వు బయట నుంచి ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. బయటికి ఓపెన్ చేసేదాకా లోపల ఉన్న ఎన్ని బాక్సులు ఉన్నాయో తెలుసా? కాబట్టి బయటకు ఓపెన్ చేసేదాకా లోపల ఏమైంది? సింగిల్ బాక్స్ అనే కనపడుద్ది. అవునా? కాబట్టి నువ్వు కూడా ఓపెన్ చేసేటప్పుడు ఎలా రావాలి? ముందు ఎఫ్ ఓపెన్ అవ్వాలి, జీ ఓపెన్ అవ్వాలి, దెన్ కమ్స్ టు హెచ్ దగ్గరికి వస్తాం. ఎఫ్ ఓపెన్ చేసేదాకా లోపల జీ ఉందో లేదో తెలియదుగా. అప్పుడు ఏమైంది? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దిస్ టోటల్లీ నీకు ఎక్స్ కింద బిహేవ్ చేస్తుంది, అంటే సింగిల్ ఫంక్షన్. ఇప్పుడు జీకి అప్లై చేసినప్పుడు లోపల హెచ్ ఉందని తెలియదుగా. కాబట్టి ఇది మొత్తం ఏమైంది? ఎక్స్ కింద చేయాలి. అవునా? ఇప్పుడు డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? డిఎఫ్ బై డిఎస్. అయిపోయిందా? తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తావు? ఇంటూ డిఆర్ జిఆర్ ఆఫ్ ఎక్స్. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తావు? డిఆర్ హెచ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అర్థమైందా? ఇలా వన్ బై వన్ ఓపెన్ చేసుకుంటే వెళ్ళాలి. యాక్చువల్లీ నేను దీన్ని 3 steps లో రాయాలి. నీకు డైరెక్ట్లీ కనపడుతున్నాయి కాబట్టి ఏం చెప్పాను? ఒకే స్టెప్ లో రాస్తా. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉందా? సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్ అనుకోండి సపోజ్. ఫస్ట్ అది రూట్ ఎక్స్, రెండోది లాగరిథమ్, మూడోది సైన్. అవునా? సో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ముందు దీన్ని ఓపెన్ చేస్తావు. అవునా? కాబట్టి దీని సైన్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? కాస్. కాబట్టి కాస్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు సైన్ ఇది మొత్తం ఏమైంది? ఎక్స్ అయిపోద్ది. కాబట్టి కాస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొచ్చింది? లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్. అయిపోయిందా? ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ నెక్స్ట్ ఫంక్షన్ చేయాలి. ఎవరైనా లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్. అయిపోయిందా? నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు కాస్ ఆఫ్ log of root x into ఈసారి లాగరిథం అప్లై అవుతుంది. దిస్ మొత్తం సింగిల్ x అవుతుంది. కాబట్టి log x అంటే ఎంత? 1/x ఏగా. అంటే 1/root x into again d by dx ఆఫ్ ఎవరికి వెళ్ళింది? root x. నెక్స్ట్ cos of log of root x into 1/root x. నెక్స్ట్ root x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? అర్థం కదా? ఎలా రాస్తాడు? ఎక్స్ పవర్ దాన్ని రూట్ అంటే ఎంత? హాఫే కదా. అవునా? ఏ ఫామ్ లో ఉంది? ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది. దట్ ఈస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అదేగా డిఫరెన్షియేషన్. సో ఎంత వస్తుంది? హాఫ్ ఇంటూ ఎక్స్ పవర్ హాఫ్ మైనస్ 1. హాఫ్ నుంచి 1 పోతే మైనస్ హాఫ్ మిగిలింది. అవునా? మళ్ళీ ఆ రూట్ కిందకి వచ్చేస్తే దిస్ విల్ బికమ్ 1/2 రూట్ ఎక్స్. అంటే ఎంత వస్తుంది? అయిపోయిందా? ఇంకా అప్లై చేయాలా?
చేయాలి. ఎవరు చేయాలి? x కి చేయాలిగా. విత్ రెస్పెక్ట్ x చేసుకుంటే ఎంత అది 1 కాబట్టి రాయాలి. అర్థమైందా? వరుస పెట్టండి అయిపోయినాయా? దీన్ని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసి సింప్లెస్ట్ ఫామ్ లో రాసాయి. ఎంత వస్తుంది? cos of log of root x డివైడెడ్ బై రూట్ x ఇంటూ రూట్ x స్క్వేర్ అయింది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే నీకు ఇక్కడ మిగిలేది 2x. చైన్ రూల్ అర్థమైందా? ఇలా ఫంక్షన్ బై ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తే టిల్ లాస్ట్ ఫంక్షన్ కంప్లీట్ అయ్యేదాకా దాన్ని ఏమంటారు? చైన్ రూల్ అంటారు. అర్థమైందా? ఎవరికి అప్లై చేయమన్నా? లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఫంక్షన్ జాగ్రత్తగా చూసుకోండి. ఏది బయట ఫంక్షన్ ఉంది, ఏది లోపల ఫంక్షన్స్ ఉన్నాయి, ఆర్డర్ ఎలా అప్లై చేయాలి. ముందు బయట ఉన్న లాగ్ ఎక్స్ అప్లై చేస్తే లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 1/x. కాబట్టి 1/sin ఆఫ్. తర్వాత ఎవరికి అప్లై చేస్తావు? సైన్ లాగ్ ఎక్స్. సైన్ లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇది అయిపోయిందా? తర్వాత ఉన్న లాగ్ ఎక్స్ కి అప్లై చేయాలి. ఎంత? 1/x. ఇక్కడ దాకా వచ్చిందా? ఇక్కడ చూసుకుంటే ఏమైంది? కాస్ ఫంక్షన్ డివైడెడ్ బై సైన్ ఫంక్షన్. కాస్ బై సైన్ ఏమవుతుంది? ఇట్ ఈస్ కాట్. సైన్ బై కాస్ అయితే tan. కాస్ బై సైన్ అంటే ఏమైంది? కాట్. అండ్ డివైడెడ్ బై డినామినేటర్ లో x ఉంది. దట్ ఈస్ కాట్ లాగ్ x డివైడెడ్ బై x. సరిపోయిందా? నెక్స్ట్ ప్రాబ్లం. Differentiate y is equal to 2x plus 3 divided by 4x plus 5. ఏ ప్రాపర్టీ అప్లై చేయాలి? ఫస్ట్ ఇది సెకండ్ కాదు, ప్రాపర్టీకి పేరు ఒకటి ఉంది. కోఎఫిషియెంట్ కాదు, కోషంట్. దట్ ఈస్ u by v రూల్. కనబడుతుందా? అప్లై చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి dy by dx. నేను దీన్నే సింపుల్ ఫామ్ లో రాయాలంటే y డాష్ అని రాయొచ్చు. అవునా? సో ముందు ఏం చేయాలి? డినామినేటర్ కానీ స్క్వేర్ చేయాలి. దట్ ఈస్ 4x plus 5 హోల్ స్క్వేర్ ఇంటూ 4x plus 5 గారు అలాగే ఉంటారు. న్యూమరేటర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 2 ఇంటూ x చేస్తే 1. దట్ ఈస్ 2 1s are 2 ప్లస్ 3 కాన్స్టెంట్ చేస్తే ఎంత? 0. అర్థమైందా? తర్వాత మైనస్, ఈసారి డినామినేటర్ గారు న్యూమరేటర్ గారు అలాగే ఉంటారు, డినామినేటర్ కలిగి రాయాలి. దట్ ఈస్ 4 ప్లస్ 0. సరిపోయిందా? న్యూమరేటర్ ని సింప్లిఫై చేయండి. 2 ప్లస్ 0 అంటే ఎంత? 2. ఆ 2 తో మల్టిప్లై చేస్తే 8x ప్లస్ 10. సరిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ 4 గారు ఉన్నారు. మైనస్ 8x మైనస్ 12. సరిపోయిందా? డివైడెడ్ బై 4x plus 5 whole square అలాగే ఉంది. ప్లస్ అయితే మైనస్ 8x క్యాన్సిల్. మిగిలింది ఎంత? -2 డివైడెడ్ బై 4x plus 5 whole square. కోషంట్ రూల్ అప్లై చేయడం అర్థమైనట్టేనా? సో ఇప్పుడు దాకా చేసిన మెథడ్స్ అన్ని కూడా డిఫరెన్షియేషన్ లో దేని కిందకి వస్తాయి? కమ్స్ అండర్ డైరెక్ట్ మెథడ్. అంటే నేను ఏం ఫార్ములా వాడాల? జస్ట్ సింప్లిఫికేషన్ చేశాను, డిఫరెన్షియేట్ చేశాను. అర్థమైందా? కాబట్టి డైరెక్ట్ మెథడ్ కిందకి వస్తాయి. దానిలో ప్రాబ్లం రాసుకోండి. డిఫరెన్షియేట్ సైన్ ఇన్వర్స్ 2x by 1 plus x square. నేను ప్రాబ్లంలో పైన హెడ్డింగ్ ఇచ్చాను కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ అని మీకు ప్రాబ్లం చూడంగానే ఈయన దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేస్తాడు అని తెలిసింది. రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇవ్వడుగా సాల్వ్ దిస్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పడు. వాడు ఏమంటాడు? డిఫరెన్షియేట్ అని మాత్రమే అంటాడు. సో ఏ మెథడ్ అవుతుందో నీకే తెలియాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై అవుతుంది అని ఎలా చెప్పావు? సింపుల్ లాజిక్. ఈ ప్రాబ్లంకి డివిజన్ రూల్ అప్లై అవుతుంది ఎలా చెప్పావు? u by u రూల్ ఫామ్లో ఉంది కాబట్టి. అర్థమైందా? అలాగే దీనిలో సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై అవుతుంది ఎలా చేస్తాం? ఫంక్షన్ లోపల రెండో ఫంక్షన్ రాసినప్పుడు రెండో ఫంక్షన్లో ఉన్న ఎక్స్ వేరియబుల్ని వేరే క్వాంటిటీతో, దట్ మే బి ట్రిగ్నోమెట్రిక్ క్వాంటిటీ అయి ఉండొచ్చు, లేదా సమ్ టీ అయి ఉండొచ్చు, దేన్నో ఒక దాంతో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ప్రాబ్లం సింపుల్ ఫామ్లోకి మారిద్దా? మారితే సబ్స్టిట్యూషన్ మెథడ్, లేకపోతే డైరెక్ట్ మెథడ్ ఆర్ ఎనీ అదర్ మెథడ్ ఉంటుంది. అలా అని చెప్పి ఈ ప్రాబ్లమ్ని డైరెక్ట్ మెథడ్లో సాల్వ్ చేయలేమా? చెయ్యొచ్చు. బికాస్ ఫంక్షన్ లోపల రెండో ఫంక్షన్ ఉంది.
చైన్ రూల్ అప్లై చేసావు. సైన్ ఇన్వర్స్ అంటే 1/√1 - x². x ప్లేస్లో ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తావు. తర్వాత ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. u/v రూల్లో ఉంది, చేసుకుంటే వచ్చేసింది. కాబట్టి డైరెక్ట్ మెథడ్లో కుదురుతుంది, కుదరదని కాదు. కానీ అంత పెద్ద ప్రాసెస్ చేసేదానికంటే ఎంత పెద్ద ప్రాసెస్ అయింది, స్క్వేర్ రూట్లో రాసినప్పుడు ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ అప్లై చేయాలా, అది ఎల్సిఎం తీసి డిఫరెన్షియేట్ చేయాలా, పెద్దదైద్దా. తర్వాత దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు u/v రూల్ అప్లై చేయాలా, మళ్ళీ అది పెద్దదైద్దా, మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేయాలా. అంటే ఏమైంది, 4 మార్క్స్ ప్రాబ్లం 7 మార్క్స్ ప్రాబ్లం అయింది. అలా కాకుండా సపోజ్ నేను దీంట్లో x = tan θ అనుకున్నాను అనుకోండి, ఓకేనా. tan θ అనుకోవాలి అనేది నాకు ఎలా స్ట్రైక్ అవుతుంది, నాకు కొంచెం ట్రిగ్నామెట్రీ మీద గ్రిప్ ఉండాలి, ఓకేనా. ఆ ట్రిగ్నామెట్రీ మీద ఉండాల్సిన గ్రిప్ ఏంటయ్యా అంటే 2 tan θ by 1 plus tan square theta 1 minus tan square theta by 1 plus tan square theta 2 tan theta by 1 minus tan square theta. ఇవి మూడు tan theta లో ఉండే కన్వర్షన్స్. 2 tan theta by 1 plus tan square theta అంటే ఇది sin 2 theta యొక్క ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. 1 minus by 1 plus ఉందంటే ఇది cos 2 theta. దీంతో డివైడ్ చేశాను అనుకోండి, డినామినేటర్ లో ఉన్న ప్లస్లు క్యాన్సిల్ అయిపోతాయి. 2 tan by 1 minus tan square మిగులుతుంది, అదేగా ఇది. కాబట్టి sin by cos ఏమంటారు, కాబట్టి ఇది ఎవరి ఫార్ములా, tan 2 theta ఫార్ములా. ఈ మూడిట్లో దేనిలో అయినా అది ఉందేమో చూసుకోవాలి. ఉందా, కంపల్సరీగా దీంట్లో ఉంటుంది, ఓకేనా. నేను ఎలా చెప్పా కంపల్సరీగా దాంట్లో ఉంటుందని. బయట ఏ ఫంక్షన్ ఉంది నీకు, సైన్ ఇన్వర్స్. సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అవ్వాలంటే లోపలికి కంపల్సరీ ఏమి ఉండాలి, మళ్ళీ సైనే అయి ఉండాలి. అర్థమైందా. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అనేది మీకు స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేసుకుంటాం, దానిలో ఉన్న x బదులు tan θ రాసుకుంటాం. క్లియరా. నౌ జరిగేది ఏంటో చూడు, y is equal to sin inverse of 2 tan theta by 1 plus tan square theta. ఇది నాకు తెలిసిన ఫార్ములా కాబట్టి ఈ మొత్తం బదులు నేను ఎంత రాసుకోవచ్చు, sin 2 theta. సో sin ఇన్వర్స్ sin ఫంక్షన్ దాని యొక్క ఇన్వర్స్ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇవి పోతాయి. మిగిలేదు ఎంత, 2 into theta, ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లం చూడండి, నాకు ప్రాబ్లం ఇచ్చిందేమో ఎక్స్లో, కానీ నేను మార్చేసిందేమో టీటాల్లో, అవునా. వాడు చేయమంటేనేమో ఎక్స్లో, కాబట్టి మళ్ళీ దీన్ని ఏం చేయాలి, ఎక్స్లోకి రిటర్న్ కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తావు, ఇక్కడ చూడు, x = tan θ అనుకున్నావు, అవునా. x = tan θ అయితే θ ఎంత అవుతుందో కూడా తెలియాలిగా. ఎంత అయింది, అర్థమైందా. పాతకాలంలో రాజుల కాలంలో ఈ గన్నులు తీసేవాళ్ళు కదా, మైనింగ్ చేసేవాళ్ళు, గోల్డ్ మైన్స్ తీయడానికి. అప్పుడులో ఉన్న సైంటిస్టులు ఎంత టాలెంటెడ్ అంటే గనిలోకి వెళ్ళి బంగారం తీయడానికి దారి ఎత్తే ముందు ఆ గనిలోంచి బయటకు వచ్చే దారి ముందు చూసుకోమనేవాళ్ళు. పాయింట్ అర్థమైందా. నువ్వు లోపలికి దూరడం ఇంపార్టెంట్ కాదు, వెళ్ళినోడివి బయటికి రావడం ఇంపార్టెంట్, అర్థమైందా. అలా సబ్స్టిట్యూషన్లో నువ్వు కన్వర్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేసావు, ఎక్స్ని tan θలో మార్చేసావు, మళ్ళీ థీటాని ఎక్స్లో మార్చడం కూడా తెలియాలిగా, అర్థమైందా. దట్ ఈస్ ఈక్వల్ టు θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎంత వస్తుంది, 2 into tan ఇన్వర్స్ x. మళ్ళీ ఎక్స్లోకి వచ్చేసిందా ప్రాబ్లం. నేను ఇక్కడ దాకా చేసింది ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ డిఫరెన్షియేషన్ నేను చేయలా. ఏం చేశా, జస్ట్ నాకు తెలిసిన ట్రిగ్నామెట్రీ వాడు కాంప్లికేటెడ్గా ఇచ్చిన ఫంక్షన్ని సింప్లిఫైడ్ ఫామ్లోకి మార్చుకున్నా. దట్ ఈస్ y is equal to 2 tan inverse x, ఓకేనా. ఇది ఎవరి వాల్యూ, దీని వాల్యూస్, అంతే తప్ప నేను డిఫరెన్షియేట్ చేయలా. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తా, differentiate with respect to x. Therefore dy by dx is equal to 2 into
tan ఇన్వర్స్ x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఒకే స్టెప్ లో అయిపోయింది, ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఫంక్షన్లు కూడా లేవు అక్కడ. కాబట్టి నీ ఆన్సర్ ఎంత 2 డివైడెడ్ బై, అర్థమైందా? ఇప్పుడు ప్రాబ్లం 4 మార్క్స్ అయింది, లేకపోతే 7 మార్క్స్. క్లియరా? తర్వాత ఒకసారి ఇదే ప్రాబ్లం డైరెక్ట్ మెథడ్లో చేస్తే ఎంత వస్తుందో ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీరు రెండింటిని కంపేర్ చేసుకున్నట్టయితే దానిలో ఏం డిఫికల్టీ ఉంది, మార్చడం వల్ల ఏం ఈజీ అయింది, మీకు క్లారిటీ వస్తుంది. అర్థమైందా? అండ్ ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, 4 మార్క్స్లో డెఫినెట్లీ ఒకటి తగులుతుంది. అర్థమైందా? అప్పుడప్పుడు పేపర్ టఫ్ చేస్తే థర్డ్ సెట్లో 7 మార్క్స్ వాడు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు 4+3 కింద. అప్పుడు ఏం చేస్తాడు, దీని నుంచి ఒకటి 4 కింద పడేసి 3 మార్క్స్ కింద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇచ్చేస్తాడు. అర్థమైందా? అప్పుడు 2 మార్క్స్ కలిపి ఏమవుతాయి, 7 మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో జాగ్రత్తగా ఉంది. అర్థమైతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. y = cos ఇన్వర్స్ ఆఫ్ 4x³ - 3x. సాంస్క్రిట్ పేపర్ ఐలైన్ ఉందా మీకు? పేపర్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఏం అడుగుతారు, ఎలా రాయాలి, ఎంత వచ్చింది, 3θ మిగిలింది. θ ప్లేస్ లో వాల్యూ పెడతావు, దట్ ఈస్ cos ఇన్వర్స్ x. ఇప్పుడు ఆగిపోయింది. cos ఇన్వర్స్ x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, -1/√1 - x². sin ఇన్వర్స్ x కి cos ఇన్వర్స్ x కి సేమ్, దానికి ప్లస్లో వచ్చి దీనికి -1 వచ్చింది, అంతే తేడా. కాబట్టి నీ ఆన్సర్ ఎంత రావాలి, -3 డివైడెడ్ బై √1 - x² కనబడాలి. కనబడిందా? నెక్స్ట్ ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ తర్వాత నెక్స్ట్ మెథడ్ రాసుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి చూడాలి ఎలా ఉంటాయి. y = ఫంక్షన్ ఉంటుంది, మళ్ళీ దాని పవర్ లో కూడా ఫంక్షనే ఉంటుంది. అంటే 2 ఫంక్షన్స్ ఒకదాని యొక్క ఎక్స్పోనెన్షియల్ లో రెండోది ఉంటుంది. ఇలా ఉంటే వాటిల్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? దీన్ని ఈ ఫంక్షన్స్ తో కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఏది e⁻7x 7x, ఇవి ఎక్స్పోనెన్షియల్స్ కానీ రెండు కూడా ఫంక్షన్స్ కావు. బికాజ్ ఇక్కడ e⁻7x మొత్తం ఒకటే ఫంక్షన్, ఇది a⁻x ఫామ్ లో ఉంది, ఇది మొత్తం ఒకటే ఫంక్షన్. అంతే తప్ప 7 వేరే ఫంక్షన్, x వేరే ఫంక్షన్ అనుకోమాకండి. ఓకేనా? నో ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ అంటే నేను ఎలా చెప్పొచ్చు, x పవర్ sin ఇన్వర్స్ x ఉంది, అప్పుడు దేనిలోకి వస్తుంది, ఇది ఈ ఫామ్ లో x ఒక ఫంక్షన్, sin ఇన్వర్స్ x ఒక ఫంక్షన్, ఒకదాని పవర్ లో రెండోది ఉంది. లేదు, sin x పవర్ log x, sin x ఒక ఫంక్షన్, log x ఇంకో ఫంక్షన్, ఒకదాని పవర్ లో రెండోది ఉంది. అర్థమైందా? సో ఇలా ఉన్న వాటిని ఏమంటారు, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? ఈ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ లో ఉంటే మనం డిఫరెన్షియేట్ చేయలేం, కాబట్టి పైన ఉన్నాయన్ని నేల మీదకి తీసుకురావాలి. పవర్ లో ఉన్నదాన్ని నేల మీదకి తీసుకురావాలంటే మనకున్న ఓన్లీ పాసిబిలిటీ ఏంటి, లాగరిథం అప్లై చేయడం రావాలి. ఓకేనా? ఇక్కడ యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి అంటే log a⁻m ఉన్నప్పుడు అది కిందకు వచ్చేటప్పుడు ఏమైందంటే ఎదర దీనికి కోఎఫిషియెంట్స్ కింద మారుతుంది. దట్ ఈస్ ఇట్ బికమ్స్ m log a. క్లారిటీ వచ్చిందా? అంటే ఏమైంది, a యొక్క లాగరిథం అలాగే ఉంటుంది, పవర్ మాత్రం ఏమైతే దీనికి కోఎఫిషియెంట్ కిందకి మారిపోయింది. ఓకేనా? సో దీనికి అప్లై చేసి ఏమైంది, లెఫ్ట్ సైడ్ లో ఏమో log y అయింది, రైట్ సైడ్ లో ఆయన కిందకు వస్తారు కాబట్టి g(x) into log f(x) ఈ ఫామ్ లోకి వస్తుంది. ఈ ఫామ్ లో ఎప్పుడైతే వస్తుందో రైట్ సైడ్ లో ఉన్న క్వాంటిటీ పవర్ కాస్త ఎలా మారింది, ఇంటూ లోకి మారింది. ఓకేనా? ఫస్ట్ ఫంక్షన్ u, సెకండ్ ఫంక్షన్ v అనుకుని రెండింటికి కరెస్పాండింగ్లీ ప్రొడక్ట్ రూల్ అప్లై చేస్తే సాల్వ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రాసెస్ మీకు తెలిసిందే. ఓన్లీ నేర్చుకుంటున్న కొత్త స్టెప్ ఏంటి, పవర్లో ఉన్నదాన్ని నేల మీదకి ఎలా దింపాలి. అర్థమైతే ఈ ప్రాబ్లం ట్రై చేయండి. y = x పవర్లో tan x ఉంది. సో లాగరిథం అప్లై చేసి ఎంత వచ్చింది, లెఫ్ట్ సైడ్ లో log y వచ్చింది, ఇది వచ్చేటప్పటికల్లా tan x ఇంటూ దీని యొక్క లాగరిథం ఉంటుంది కాబట్టి log x.
యూవి కనబడినయా? నా ఏం చేస్తారు, డిఫరెన్షియేట్ చేస్తారు, అవునా? లాగ్ వై, లాగ్ వై అంటే ఎంత? 1/y ఇంటూ వై చేస్తే ఏమైంది? dy/dx. ఈ స్టెప్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. లాగ్ వైకి అప్లై చేసినప్పుడు లాగ్ వై యొక్క డిఫరెన్షియేషన్ 1/x ప్రకారం 1/y అయింది, అవునా? నువ్వు చేసిందేమో ఎక్స్ని బట్టి, కానీ వై వేరే ఫంక్షన్గా, కాబట్టి దాని డిఫరెన్షియేషన్ ఏమైంది? dy/dx. పాయింట్ అర్థమైందా? తర్వాత రైట్ సైడ్లో యూవి రూల్ అప్లై అవ్వాలి. tan x గాని అలాగే ఉంచు, log k ఎంత అయింది? 1/x ప్లస్ ఈసారి log x అలాగే ఉంటుంది, tan x k ఎంత అవుతుంది? secant square x. ఇక్కడతో అయిపోయిందిగా. కానీ నిన్ను కనుక్కోమంది ఎవరు? దీని యొక్క డిఫరెన్షియేషన్ అంటే dy/dx గా. therefore dy/dx is equal to డినామినేటర్ లో y అంటే ఏమైంది? మల్టిప్లై అయ్యింది. దట్ ఈస్ y ఇంటూ tan x by x plus log x into secant square x. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి y టర్మ్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ లోనే ఉండాలి, రైట్ సైడ్ లో y వాల్యూ ఉండకూడదు. సబ్స్టిట్యూట్ చేసి చెప్పాలి. x y ఎంత ఇచ్చాడు? ఇదేగా. కాబట్టి దాని వాల్యూ మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ సబ్స్టిట్యూట్ చేసి దెన్ RHS మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉండాలి. కాబట్టి నీ ఆన్సర్ ఎంత అయింది? x power tan x into tan x by x plus log x into secant square x. This will be your solution అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం రాస్తుంది. డిఫరెన్షియేట్ sin x power log x plus x power sin x. ఓకేనా? నాకు ఇప్పుడు చూడండి, రెండు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయి, రెండు యాడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను డైరెక్ట్లీ లాగరిథం అప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమైంది? ఇది మొత్తం కలిపి సింగిల్ లాగరిథంలోకి వెళ్ళిపోయింది. లాగ్ ఏబి ఉంటే లాగ్ ఏ ప్లస్ బి రాయడానికి ఫార్ములా ఉంది, కానీ డైరెక్ట్లీ లోపల లాగ్ ఏ ప్లస్ బి ఉందనుకో విడగొట్టడానికి ఫార్ములా లేదు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ లో మనం లాగరిథం డైరెక్ట్లీ అప్లై చేయకూడదు. ముందేం చేయాలి? ఈ రెండు ఫంక్షన్స్ కి రెండు విడివిడిగా పేర్లు పెట్టి ఆ రెండింటిని విడివిడిగా లాగరిథం అప్లై చేసి వాటి డిఫరెన్షియేషన్ విడివిడిగా కనుక్కోవాలి. అర్థమైందా? కాబట్టి ముందు దీన్ని ఏమనుకుంటావు? యు అనుకో, దీన్ని ఏమనుకుంటావు? వి అనుకో. ఓకేనా? అప్పుడు ఈ ప్రాబ్లం కాస్త ఎలా మారిపోయింది? y is equal to u plus v. కరెక్టేనా? అప్పుడు dy/dx ఏమైంది? ఇందాక ప్రాపర్టీ చెప్పా, ప్లస్ మైనస్ లో ఉన్న డిఫరెన్షియేషన్ డిస్ట్రిబ్యూట్ అయింది, du/dx dv/dx. ఇవి కావాలంటే ముందు ఏం చేయాలి? దీన్ని విడిగా లాగరిథం అప్లై చేసి తర్వాత డిఫరెన్షియేట్ చేసి du/dx కనుక్కో. అలాగే దీనికి dv/dx కనుక్కో. వచ్చిన రెండింటిని తీసుకెళ్లి డైరెక్ట్లీ దానిలో సబ్స్టిట్యూట్ చేసామనుకో నీకు కావాల్సిన dy/dx అయిపోయిందా? సో ఇలా సింగిల్ గా ప్రాబ్లం అడిగితే 4 మార్క్స్ అడుగుతాడు. అలా కాకుండా రెండింటిని కలిపి ఒకే ఫంక్షన్ లో ఇచ్చేసాడు అనుకో అప్పుడేం అడుగుతాడు? 7 మార్క్స్ అడుగుతాడు. అర్థమైందా? అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 7 మార్క్స్ దాంట్లో మోస్ట్ రిపీటెడ్లీ వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఎగ్జాంపుల్, ఒక 5 ఏళ్ళ పేపర్లు చూడండి, మినిమం 4 ఏళ్ళు ఇదే మోడల్ కనబడుతుంది 7 మార్క్స్ కి. ప్రాసెస్ అర్థమైందా? లాస్ట్ మోడల్ సెకండ్ ఆర్డర్ కనుక్కోవడం. ఇఫ్ y is equal to a into e power nx plus b into e power minus nx ఇచ్చాడు, అయితే y డబల్ డాష్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. y డబల్ డాష్ అంటే ఎన్నిసార్లు చేయాలి? 2 సార్లు చేయాలి, అవునా? సో ముందు సెకండ్ టైం ఎలా అప్లై చేస్తారో తెలియాలి అంటే ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేయడం తెలియాలి. ఫంక్షన్ సింపుల్ గానే ఉందిగా, అవునా? f(x) బై పవర్లో g(x) ఏమైనా ఉందా? లేదుగా, ఈ పవర్లో ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ సింగిల్ ఫంక్షన్. సో డైరెక్ట్లీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x డైరెక్ట్లీ చేసేయండి. ఎంత వస్తుంది? ఫస్ట్ ఇది y డాష్ ఇస్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ e పవర్ nx అయితే e పవర్ nx ఇట్సెల్ఫ్ గా. తర్వాత చైన్ రూల్ ప్రకారం nx కి అప్లై చేస్తే ఏమైంది?
n ఇంటూ ఎక్స్ చేస్తే 1 కరెక్టేనా? తర్వాత రెండోది b e పవర్ మైనస్ nx అలాగే ఉంటుంది. తర్వాత దీన్ని చేస్తే మైనస్ n ఇంటూ 1 సరిపోయిందా? దట్ ఈస్ ఈక్వల్ టు y డాష్ ఎంత వచ్చింది? n ఇంటూ ఏ పవర్ ఈ పవర్ nx ప్లస్ ఇంటూ మైనస్ n ఇంటూ బి పవర్ ఈ పవర్ మైనస్ nx ఫస్ట్ టైం చేస్తే. నెక్స్ట్ మళ్ళీ కావాలి కాబట్టి అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం అంతేనా? దేర్ఫోర్ y డబల్ డాష్ ఈసారి కాన్స్టెంట్ ఎవరెవరు ఇచ్చారు? n a ఇద్దరు కాన్స్టెంట్ ఇద్దరు అలాగే ఉంటారు. తర్వాత ఈ పవర్ nx సేమ్ ప్రాపర్టీ ఈ పవర్ nx ఇంటూ n మైనస్ ఈసారి nb కాన్స్టెంట్ ఈ పవర్ మైనస్ nx ఇంటూ అగైన్ మైనస్ n దట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ n స్క్వేర్ a ఇంటూ ఈ పవర్ nx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n స్క్వేర్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx. ఏమైనా కామన్ తీయొచ్చా? దట్ ఈస్ n స్క్వేర్ కామన్ తీస్తే a ఇంటూ ఈ పవర్ nx ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx. దీన్ని ఎక్కడైనా చూసారని చూడండి, మీకు ఇచ్చిన ప్రాబ్లం అదేగా, అవునా? కాబట్టి ఈ ప్రాబ్లంలో ఇది మొత్తాన్ని తీసేసి y పెట్టేయచ్చుగా. దేర్ఫోర్ నీకు ఎంత వచ్చింది ఇప్పుడు? y డబల్ డాష్ ఇస్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ y. అప్పుడప్పుడు దీన్ని ఇలా కనుక్కోమంటాడు, లేదా ఇలా ఇచ్చి ప్రూవ్ దట్ అంటాడు. రెండిటికి సేమ్ ఆన్సర్. 2 టైమ్స్ ఎలా చేయాలో అర్థమైందా? ఒకసారి చేసి సింప్లిఫైడ్ ఫామ్ లో వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే దాన్నే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అంటారు. క్లియరా? సో ఇది డిఫరెన్షియేషన్ లో ఓవరాల్ గా ఉండే మెథడ్స్, అప్లై చేసే ప్రొసీజర్స్. ఓకేనా? మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చేసినగా కంప్లీట్ చేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. ఓకేనా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.